టాలీవుడ్లో హాలీవుడ్ రేంజ్ మూవీని చూపించిన దర్శకుడు రాజమౌళి. ది ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా. సౌత్ సినిమాకే కాదు, ఎంటైర్ ఇండియన్ మూవీకే ఆయన మార్గదర్శకుడు. అయితే గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాని జక్కన్న బాహుబలి ది కన్క్లూజన్లో మాత్రం అడ్డంగా దొరికిపోయాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2 నిమిషాల 24 సెకండ్ల డ్యూరేషన్లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్లో పలు తప్పులు దొరికినట్లు అర్థమవుతుందంటున్నారు. ట్రైలర్లోని 56 సెకండ్ల దగ్గర ఉన్న సీన్ని చూస్తే అది రియలిస్టిక్ కొండలుగా కాకుండా ఓ ఆర్ట్గా కనిపిస్తుంది. ఓ కళాకారుడు గీసిన ఆర్ట్కి విజువల్ ఇచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు విమర్శకులు. ఇక 1 నిమిషం 23 సెకండ్ల దగ్గర చూస్తే హీరో అమరేంద్ర బాహుబలి కోటగోడ ఎక్కడానికి చేస్తున్న సాహసం సీన్లోనూ అది పక్కాగా గ్రాఫిక్ అని తెలిసిపోయేలా ఉంది. కాస్త అబ్జర్వింగ్గా చూస్తే చాలని అంటున్నారు. 1.27 సెకండ్ల దగ్గర కూడా కాస్త ఆసక్తిగా పరిశీలిస్తే గ్రాఫిక్స్ మిస్టేక్ క్లియర్గా తెలిసిపోయేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు విమర్శకులు. అదే రీతిలో 1.44 దగ్గర కూడా ఇలాంటి చిన్న మిస్టేక్ కనిపిస్తుందట. ఆ సీన్లలో వెనుక బీజీ వర్క్పై సీజీ వర్క్ చేసినట్లు కన్ఫామ్గా కనిపిస్తోందని వారు విశ్లేషిస్తున్నారు. ఓవరాల్గా ట్రైలర్కి మంచి మార్కులు పడుతున్నా ఇలాంటి చిన్న చిన్న లోపాలను కూడా అధిగమించితే అదిరిపోయేదని వారు అంటున్నారు. అయినా ఇవి నెగ్లిజిబుల్ అని, ఇలాంటివి హాలీవుడ్ మూవీస్లోనూ చూడొచ్చని చెబుతున్నారు మరికొందరు.